అంజలి, యూ రియలీ హ్యావ్ ఎ గ్రేట్ టాలెంట్. థ్యాంక్ యూ. అవును, నేను స్ట్రైట్ గా క్వశ్చన్ అడుగుతాను, నిజం చెప్తావా? ఐ నీడ్ ఓన్లీ ట్రూత్. అడుగు. అది మీ ఆడవాళ్ళు ప్రపోజల్ చెప్పగానే ఇమీడియట్ గా నో అంటారు ఎందుకు? స్త్రీ తను పవిత్రంగా ఉండాలి అనుకుంటుంది. ఎవరికైనా అర్పించుకోవాలంటే హక్కుదారుడై ఉండాలి, లేదా తన మనసుకి నచ్చిన వాడై ఉండాలి. మీ మనసుకు నచ్చి మీ మనసులో ఉన్నా కూడా చొరవ చూపించరు, ఎందుకని? ఎందుకంటే సాంప్రదాయాలు, కట్టుబాట్లు. అది కాదు, మీ మనసులో ఎంత బలంగా ఉన్నా కూడా వద్దంటారు. వై? సోషల్ ఇన్సెక్యూరిటీ, గిల్టీ ఫీలింగ్. ఓ, భయమా? నన్ను అరుణ్! అరుణ్! కొంతమంది పెళ్ళైన తర్వాత కూడా ప్రేమలో పడ్డట్టు భావిస్తారు, కానీ అదే వాళ్ళని బానిసత్వంగా భావిస్తారు. ఇలాంటి అరుణ్! 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 ఇది కదా ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారా? ఆ ఫైర్ లో ఎవరైనా ఎంతటి వారైనా కాలి బూడిదవ్వాల్సిందే. దానికి ఎవరితో సంబంధం ఉండదు. తాను అక్రమంగా ఉంటే చాలనుకుంటుంది. అయితే అది పెళ్లికి ముందైతే కన్నవారిని కాల్చేస్తుంది, పెళ్లి తర్వాత అయితే పన్నెంటి కాపురాన్ని కూల్చేస్తుంది. అలాంటి ఎఫ్ఐఆర్ మాయలో పడి మానవత్వాన్ని మంట కలిపింది ఎవరనేది థ్రిల్ అయ్యావా? హౌ ఇస్ మై పర్ఫార్మెన్స్? ఇది థ్రిల్లా? గాడ్, ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది. హే అంజలి, లైట్ తీసుకో. ఎప్పుడు కూల్గా ఉండే నువ్వు ఒక్కసారైనా టెన్షన్ పడితే బాగుంటుందని. కూల్గానా? రోజు నాకెన్ని టెన్షన్స్ ఉంటాయో నీకు తెలుసా? ఎప్పుడూ ఇంట్లోనే ఉంటావు, నీకేం టెన్షన్స్ బంగారం? ఇంట్లో ఉంటే ఖాళీగా ఉంటామా? మాకుండే టెన్షన్స్ నీకు తెలుసా? ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా ప్రతి నిమిషం టెన్షన్ టెన్షన్ టెన్షన్. మా ఆయన ఎప్పుడు ఏమంటాడో అని, పిల్లలకి ఏం కావాలో అని. వాళ్ళు ఈ రోజు తిన్నది రేపు తినరు, రేపు తిన్నది ఎల్లుండి అడగరు. ఇల్లంతా క్లీన్ గా ఉంచాలి, ఎప్పుడు చుట్టాలొచ్చినా హ్యాపీగా రిసీవ్ చేసుకోవాలి. వాళ్ళకేం కావాలి, వాళ్ళకేం పెట్టాలనేది టెన్షన్. సడన్ గా మా ఆయన ఫోన్ చేసి ఏదో ఫైల్ అడుగుతాడు. ఆ ఫైల్ ఎక్కడుందో తెలీదు, కాని ఆయన అడిగినవి నేను వెతికి తీయాలి. ఎంత టెన్షన్ గా ఉంటుందో తెలుసా? ఈ టెన్షన్ లో నాకేదైనా అయితే నా పిల్లలు ఏమైపోతారు, నా భర్త పరిస్థితి ఏంటి అని టెన్షన్. నిన్నిక్కడికి పిలిచింది నీ వల్ల టెన్షన్ పడ్డానికి కాదు, టెన్షన్ రిలీఫ్ అవ్వడానికి. అంజలి ప్లీజ్ బంగారం. ప్లీజ్ లీవ్ మీ అలోన్. అరే యార్, నేను అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి. హే కమోన్ అంజలి, నువ్వింత హర్ట్ అవుతావని నేను అనుకోలేదు. ఐఎమ్ సారీ, ఐఎమ్ రియలీ సారీ. ప్లీజ్ నీకో మాట చెప్పనా? నువ్వు కోపంలో కూడా చాలా అందంగా ఉన్నావు. నిన్ను చూస్తుంటే నాకు మంచి కవిత గుర్తొస్తుంది, చెప్పనా? కవిత వినడానికి నాకు మూడ్ లేదు. అవునా? ఓకే, నీకోసం గిఫ్ట్ తీసుకొచ్చాను, ఓపెన్ చేసి చూడు.
నాకు గిఫ్ట్ ఏం వద్దు. కమాన్ బంగారం, చిన్న గిఫ్టే.